ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం విరాటపాలెం వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి G5లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్. ఇప్పుడు వెబ్ సిరీస్కి వచ్చే వరకు ఇందులో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి స్టోరీ అంతా విరాటపాలెం విలేజ్ గురించి ఉంటుంది. ఆ విలేజ్లో ఒక స్టోరీ ఉంటుంది. పెళ్ళైన అమ్మాయిలందరూ నెక్స్ట్ డే చనిపోవడం అలా చూపిస్తారు. అట్లా కొంతమంది చనిపోయే వరకు ఆ ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకోరు, మ్యారేజ్ చేసుకోరు. అట్లాంటి ఊరికి హీరోయిన్ వచ్చేసి తను కానిస్టేబుల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యే ఊరికి వస్తుంది. ఆ ఊరికి వచ్చి ఆ ఊరి గురించి తెలుసుకుంటుంది. ఆ ఊళ్ళో అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు ఏంటి అది తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ ఊళ్ళో తనకి ఒక అతను పరిచయం అవుతాడు. ప్లస్ ఆ ఊరికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్కు తన కొడుకు, కూతురు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రుద్రయ్య అని చెప్పి ఇంకో అతను ఉంటాడు. నర్సయ్య అని చెప్పి ఆ ఊరికి ఇంకో అతను ఉంటాడు. హీరోయిన్ వచ్చేసి ఇట్లా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఒక సర్పంచ్ వచ్చేసి హీరోయిన్ని వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అనుకొని అప్పుడు వచ్చేసి మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ కూడా ఎవరో చనిపోవడానికి వస్తుంది. అప్పుడు బతుకుతుంది హీరోయిన్. అయితే హీరోయిన్ వచ్చేసి తెలుసుకుంటుంది తనకు ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అని తెలుసుకుంటుంది. అయితే అందరూ వచ్చేసి పాయిజన్ విషప్రయోగంతో చనిపోతుందని తెలుసుకుంటుంది. హీరోయిన్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇది శాపం, ఊరు పట్టిన శాపం కాదు, ఎవరు కావాలని చేస్తారని చెప్పి తెలుసుకుంటుంది. ఇంతకంగా విషప్రయోగం ఎవరు చేశారు ఏంటి అదంతా మీరు వెబ్ సిరీస్లో చూడండి. వెబ్ సిరీస్ అయితే అన్ని ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎక్కడ మనకు బోర్ కొట్టదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. స్టోరీ అయితే క్లైమాక్స్ బాగుంటుంది. హీరోయిన్ యాక్టింగ్ బాగానే ఉంటుంది. డైరెక్షన్ బాగానే తీశారు. మ్యూజిక్ కూడా బాగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్.